మసాలా రొయ్యల కీమా. అక్కడ పొత్తల మీద ఆ కళాయి తీసుకో, హ్యాండిల్ ఉన్న కళాయి. కళాయా? ఆ జగ్గులో సగం నీళ్ళు వేయింది. ఈ రొయ్యలు దీంట్లో వేస్తాను. అబ్బాయి పొయ్యి వెలిగించి ఉప్పు ఇందులో. ఇక పసుపు వేస్తాను. మనం ఇందులో ఉడకబెడుతున్నాం రొయ్యల్ని. ఉడకబెట్టిన తర్వాత ఆ నీళ్లు తేల్చేస్తే వాటిని తీసి రొయ్యలు ఇక్కడ వేసి కీమాలా కొడతాం. ఓహో, వస్తున్నాడే మస్తాను. మస్తానండి, మనమే మస్తాను. బాబాయే మస్తాను. పొయ్యి ఆడిపోయి అబ్బాయి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేద్దాం. అప్పుడు తర్వాత ఏమో కొట్టామనుకో ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది అదే, నీకేది సులువుగా ఉంటే అలా. కానీ నాకు ఏ సులువు అంటే ఈ కత్తి నీకు ఇచ్చేయడం సులువు. కొట్టేరా, కట్ కట్ కట్టుకుంది. ఇది ఎలా కొట్టా? ఆ జిలేబీ ముగ్గురు తీసుకో. ఒక పొయ్యి వెలిగించి ఒక 6 గంటల నూనె, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, పచ్చిమిరపకాయల అబ్బాయి, ఇక ఉల్లిపాయలు, ఉప్పు కొంచెం, టమాటా ముక్కలు కూడా వేస్తాను. రొయ్యల కీమా. కీమా ముఖ్యం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంటే అబ్బాయి, మూత పెట్టి కలపనా? కలపద్దు. ఇదేనా? తీసేయి అబ్బాయి. బాబాయ్ 2 నిమిషాలు అయిపోయింది. ఈ మూత తీయి. కొత్తిమీర వెళ్తాయి అక్కడ రెడీ అయిపోయిందా? ఆ కప్పులో ఉంది. కలుపు.
అంతా బాగా కలిపి పూజ ఆర్పి. అబ్బాయి ఇది అన్నంలోకేనా లేకపోతే రోటీలు అలాంటిది చపాతీ? అన్నింటిలో రోటీలో తినొచ్చు, అన్నంలో తినొచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు కొంచెం మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మసాలా రొయ్యల కీమా ఎలా తయారు చేసామంటే, ముందుగా కడాయిలో కొన్ని నీళ్లు, రొయ్యలు, ఉప్పు, పసుపు వేసి 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకొని రొయ్యల్ని కీమాలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మూకుల్లో 6 గరిటెల నూనె వేసి వేడెక్కిన తర్వాత వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించి అందులోనే టమాటా ముక్కలు, రొయ్యల మిశ్రమం వేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే మసాలా రొయ్యల కీమా రెడీ.